రాహుల్ గాంధీకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఈ ఓట్లు చోరీ అనే విషయం మీద విపరీతంగా ఒకటే మాట. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వ లోపాలు, వ్యవస్థ లోపాలు, పాలన లోపాలు ఉంటాయి కదా, వాటి మీద ఎక్కడ కూడా రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. అంటే ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కడ పట్టు లేదు రాహుల్ గాంధీకి. ఒక రాష్ట్రాల పరంగా లేదా ఒక కేంద్ర పరంగా చూసుకున్నట్లయితే పెద్దగా ఏం తెలియదు, అది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో మరి మొత్తానికి ఈ ఓట్ల చోరీ అనే ఒక సలహా ఇస్తే ఆ సలహాలు పట్టుకున్నాడు. జనాలు కూడా ఒకటే విషయాన్ని పదే పదే చెప్తే నమ్ముతారు కాబట్టి ఇప్పుడు కొంతమంది నమ్మారు కాబట్టి, కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి, ముఖ్యంగా టీఎంసీ, డిఎంకే వీళ్ళందరూ నమ్మకపోయినా మనం ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తే అదే చేయాలి కదా అన్న విధంగా నాయకులు కూడా చెప్తారు కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు కూడా దానికి కట్టుబడి ఉన్నారన్నమాట. రాహుల్ గాంధీ ఇప్పుడు మొదలు పెడతాడు ఎక్కడైనా ప్రచారం, మొదలు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు అదే. నిన్న కిషన్గంజ్ లో కూడా బీహార్ లో ఆయన ప్రచారం మొదలు పెట్టాడు, అదే మాట పట్టుకున్నాడు. చివరికి ముగింపు కూడా అంతే, ఓట్ల చోరీ అడ్డుకుంటే మనదే గెలుపు అని. ఎక్కడా కూడా పాలనా పరంగా లోపాలు మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఇదిగో ఈ జేడీయూ అధికారంలోకి వచ్చింది లేదా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, వచ్చినప్పటి నుంచి ఇది చేశారు, ఇది చెయ్యలేదు, ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చెయ్యకూడదు, లేకపోతే ఏదో ఒకటి వ్యవస్థాపరంగా ఉంటాయి కదా లోపాలు, అవి ఏమీ ఎత్తట్లేదు ఆయన. ఒకటే ఓట్ల చోరీ, ఓట్ల చోరీ, ఓట్ల చోరీ. మరి ఓట్ల చోరీ జరిగింది, మరి కాంగ్రెస్ లో ఎందుకు ఓట్ల చోరీ జరిగిందని చెప్పడు, కర్ణాటకలో ఎందుకు చెప్పడు, హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు చెప్పడు, తమిళనాడులో ఎందుకు చెప్పడు, పశ్చిమ బెంగాల్లో ఎందుకు చెప్పడు, మరి లేకపోతే జార్ఖండ్, జమ్మూ కాశ్మీరు, మరి వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి కదా పంజాబ్ తో సహా, మిగతా రాష్ట్రాలన్నీ ఇతర ప్రాంతీయ పార్టీలు, మరి అన్ని దగ్గరలో ఎందుకు మాట్లాడు? మిగతా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు వీళ్ళు ఒక 3 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, మరి అక్కడ ఎందుకు ఓట్లు చోరీ జరగలేదు? మరి ఇప్పుడెందుకు మరి అది మోదీ 240కే పడిపోయి ఈ తెలుగుదేశము, నితీష్ కుమార్ వీళ్ళ పార్టీల కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? తెలుగుదేశం, జేడీయూ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అలా ఓట్లు చోరీ జరిగితే 280 సీట్లు కనీసం 300 దాటే విధంగా వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు కదా, ఎవడ కాళ్ళు పట్టుకోకుండా, ఎవడ అవసరం రాకుండా ప్లాన్ చేసుకుంటారు కదా వాళ్ళు. మరి ఎందుకు ఇలా జరిగింది? దీని గురించి ఎందుకు ఎవడు మాట్లాడు? నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయాలనుకుంటే ఓట్లు చోరీ ఎందుకు చేయాలి? వాళ్ళకి అంత కర్మ ఎందుకు? ఇప్పుడు ఓట్లు చోరీ చేస్తే ఈవీఎంలు ఎందుకు మేనేజ్ చేయాలి? వాళ్ళు మేనేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈవీఎంలు మేనేజ్ చేస్తాను అంటాడు, మళ్ళీ అదే ఓట్లు చోరీ జరుగుతుంది అంటాడు. అది ఏం నాలుక అర్థం కాదు. ఒక దాని మీద కట్టుబడి ఉండాలి కదా. ఒక ప్రతిపక్ష నేతవు, ఒక జాతీయ నేతవు, రేపు కాబోయే ప్రధానమంత్రి నిన్నే అంటున్నారు ఏం తెలియకపోయినా, పోనీ మమ్మల్ని మా మీద రుద్దడానికి నిన్ను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో ఆటూట్ అంటావు, ఒక రోజు వస్తావు, ఏదో ఎన్నికల ప్రచారం సమయంలో కనిపిస్తాడు, తర్వాత మళ్ళీ మరొక 2 నెలలు 3 నెలలు కనిపించడు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే. హర్యానాలో ఎందుకు ఓడిపోయేమో తెలియదా నీకు? ఎంత అహంకారం మీకు? కాంగ్రెసే గెలుస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పడేశావు, మిగతా ఇండి కూటమిలో పార్టీలను పక్కన పడేశావు, గెలుస్తుందని చెప్పి కేవలం జాట్లు 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 అనే పట్టుకొని ఉన్నాం. 25% జాట్లు ఉంటే ఆ రాష్ట్రం మొత్తం మీద, మిగతా 75% రకరకాల వర్గాల వాళ్ళు ఏమైపోవాలి? మరి వాళ్ళు నీకు ఎలా ఓట్లేస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు ఈరోజు ఓట్లు చోరీ అంటావా? ఆ రోజు జాట్లు అనకుండా మిగతా అన్ని వర్గాల వారిని కూడా మీరు కలుపుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు కూడా మీకు పడేవి. పైగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు విడగొట్టేసుకుని ఓటు చీల్చుకొని మీరు నష్టపోయి అది బీజేపీకి ఆ పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చారు ఆ రోజు అధికారం. మహారాష్ట్రలో ఒక ఎంఐఎంతో కలవు, ఒక ఆమ్ ఆద్మీ పార్టీతో కలవు, అలాగే మీ సొంత పార్టీలు అయినటువంటి శివసేన వీళ్ళందరూ బయట విడిపోయారు. శరద్ పవార్ ఒకవైపు, అజిత్ పవార్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, ఎంఐఎం ఒకవైపు. అక్కడ ఓటు చీలిపోలేదా? చివరికి శివసేనతో ఆయన కలిశారా మీరు? అక్కడ మొత్తం ఓటు చీలిపోయింది. అది మాత్రం కనీసం జ్ఞానం ఉండదా? ఇప్పుడు బీహార్లో కూడా మీరు ఏం చేస్తున్నారు? బీహార్లో కొన్ని 10-12 స్థానాల్లో మీకు సమన్వయం ఉందా? కొన్ని ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ ఎన్నికల్లో ఆర్జేడీకి, కాంగ్రెస్ కి సమన్వయం లేనటువంటి స్థానాలు 10. ఇంకా మీ కూటమికి ఏం విలువ ఉంటది? రేపు పొద్దున్న మీరు గెలిస్తే కుక్కలు చింపిన ఇస్తరలాగా చేయరా? అది ప్రజలకు తెలియదా? నువ్వేమైనా ఇప్పుడు ఒకటే మాట, ఓట్లు చోరీ, ఈవీఎంలు, ఓట్లు చోరీ, ఈవీఎంలు ట్యాంపరింగ్. ఓట్లు చోరీ చేసినటువంటి వాడికి ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎందుకు చేయాలి? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటటువంటి వాడికి ఓట్లు చోరీ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి.